దాంట్లోకి. సో ఒక ఆరెంజ్ పెట్టినాను, టెంకాయనేమో నేను తలంబ్రాలు అయిపోయినాక పెడతాను. పులిహోర చేసుకున్న మామిడికాయది, 2 బొబ్బట్లు రామరసం చెంబులో చేసినాను అనమాట. సో దీపారాధన అది అయిపోయింది, వెళ్తున్నాను ఇంకా టెంపుల్కి. ఓకేనా, ఇంకా నేను టెంపుల్కి ప్రసాదం తినలేదు, ఇంకా తిందాం. మన వినాయక స్వామిది, సో తినాలి కదా, అందుకే చూస్తున్నాగా. ఇంకా ఇందులోనేమో సో బొబ్బట్లు చేసినాను, ఒక 5 బొబ్బట్లు కింద పులిహోర చేసినాను. సో పట్టుకొని వెళ్తున్నాను. హాయ్, నేను నమస్కారం. నేను జ్యోతి కమిషనర్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా చాలా బాగున్నాను. ఇదిగోండి మా హనుమాన్ టెంపుల్లో ఈరోజు సీతారాముల కళ్యాణం జరిగింది. సో వెళ్ళిన అనమాట. నేను వెళ్ళేసరికి స్టార్ట్ అయింది, కొంచెం లేట్గా వెళ్ళినట్టు పని అయ్యేసరికి లేట్ అయింది అనమాట. ఇంకా మీకు అది యాక్సిస్గా పెట్టి మళ్ళీ వాయిస్ ఇస్తున్నాను అనమాట. కొంచెం నీరసంగా ఉంది అనమాట, అందుకే లేట్ అయింది. వెళ్ళేసరికి స్టార్ట్ అయింది, కొంచెం స్టార్ట్ అయింది, కానీ చాలా బాగుంది అనమాట. ముందు అవన్నీ చూడలేదు. సో అక్కడ నేను ఒక పులిహోర అక్కడ పెట్టేసి బయటకు వచ్చేసిన వంటలు అవుతున్నాయి అనమాట. ఇక్కడ భోజనాలు పెడుతున్నారు. సో ఎప్పటికీ పెడుతూనే ఉంటారు. సో పులిహోర అయింది, పులిహోరని గిన్నెలో దింపుతున్నారు. వీడియో తీసుకుని వీడియో తీసినాను అనమాట. ఇంకా మా సరిత అంటే ఇంతసేపు రావద్దా, మొత్తం అన్ని మిస్ అయింది, చాలా పోయినాయి కదా అత్తమ్మ అంటాను. ఏం పర్లేదు రా అని చెప్పేసి గారు వెనుక వంట చేస్తాను. ఎట్లయింది ఎండకు, ఇంకా ఇంతసేపు అయిందంటే ఇక ఇప్పుడే వచ్చింది అని చెప్పేసి సమాధానం చెప్తే మా సరిత నీళ్ళు పడుతుంది అనమాట. ఇంకా వాళ్ళకి పదవులకి వాళ్ళ ఇంట్లో పైపు రేపు వాళ్ళ ఇంట్లో పైపు వేస్తే పైపు పట్టుకుని వాళ్ళన్నీ గిన్నెలు కడిగేస్తుంది అనమాట. సరిత కొంచెం ముందు వచ్చింది, కొంచెం పని అంటే ఆలుగడ్డలు అవి క్లీన్ చేసేది తిరిగిందంటే నన్ను రమ్మంటే నాకు వీలు కాలేదు. సో ఇక బిడ్డకేమో రేవతి వాళ్ళ అక్కయ్య వాళ్ళు రెడీ అయ్యి వెళ్తున్నారు అనమాట. అక్క చెల్లెళ్ళు ఇద్దరు అంటున్నాను అనమాట. వాళ్ళు కూడా టెంపుల్లోకి వెళ్తున్నారు, టెంకాయలు పట్టుకొని అంతసేపు అక్కడే ఉన్నారు అన్నమాట పొయ్యిల దగ్గర. అందుకోసమని వాళ్ళు రెడీ కాలేదు, లోపలికి వెళ్ళి రెడీ వచ్చేసారు. ఇంకా కన్యాదానం చేస్తున్నారు. ఎవరంటే కలెక్టర్ను సత్యప్రకాష్ అన్నయ్య అని మా ఇంటి పక్కకే ఉంటారు. ఇప్పుడు షెడ్ వేసినాం కదా గోడ పక్కకు అనమాట. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు, పోచమ్మకుంట ఏరియాలో ఉంటారు. సో వాళ్ళు కన్యాదానం అనమాట, స్పాన్సర్లు అనమాట. మా రాజు కలెక్క వాళ్ళు, ఇంకా శ్యామలక్క వాళ్ళు వాళ్ళనమాట. రాజు వాళ్ళని కూర్చోమన్నారు, చిన్నపిల్లలు కూర్చోవద్దని చెప్పేసి మీరు వద్దని చెప్పేసి ఆకే వాళ్ళు కూర్చున్నారు. ఒకసారి శ్యామలక్క అటు సైడ్ కూర్చున్నారు, అబ్బాయి సైడ్ అటు పక్క కూర్చుంది కదా, వాళ్ళు కూర్చున్నారు. సరేమో వీళ్ళు కూర్చున్నారు అనమాట. కన్యాదానం చేస్తున్నారు. అయ్యగారు మనం మళ్ళీ ఒక పొల్లు ఒకటి అవుతాంటే కొంచెం నిలబడలేకపోతున్నారు. కొంచెంసేపు వంగే ఉండడం కదా, స్కూల్లో చేస్తే ఏం కాకపోయి కొంచెం ఏజ్ ఎక్కువ మళ్ళీ. ఇంకా రిపేర్ అయిన అమ్మాయి అయ్యి 5-6 సంవత్సరాలు అవుతుంది. స్కూల్ చేస్తే నెమ్మదిగా చేసినారు. కన్యాదానం అంటే శటగోపం ఉంటుంది కదా, శటగోపం మీద పాదాలు ఉంటాయి, ఆ పాదాలను నీళ్ళు పోస్తూ ఉంటే కడగడం అనమాట. సో ఇట్లా కడిగింది, కాసేపు నీళ్ళు పడతా ఉంది, కాసేపు కడిగింది అనమాట. మొత్తం లిప్స్ తీయలేదు, కొంచెం కొంచెం తీసిన అనమాట. ఈ అయ్యగా చదువుతుంటే ఇంకో అయ్యగా చెప్తున్నాడు ఎట్లా చేయాలి ఏంటని చెప్పేసి చేస్తాను అనమాట. సో తక్కువ మంది వచ్చేసారు, ఒక టైం వరకు మాత్రం ఫుల్గా వచ్చేసింది అనమాట. ఇంకా అందరు చేసిలో కూర్చొని వస్తున్నారు. ఇప్పుడు స్టార్ట్ అయింది రావడం. టైం వరకు అందరూ టీవీలలో చూస్తున్నారు కదా ఇంట్లో కూర్చొని. భద్రాచలం కళ్యాణం ఇంకా ఇటు సైడ్ కూర్చున్నారు. ఫోటో అనమాట ఒకటి, వాళ్ళ కళ్యాణంలో ఉండాలి కదా ఎప్పుడైనా ఫోటో అయితే అని చెప్పేసి చేస్తాను సంఘంలో వచ్చాను. కానీ మా రమ్యను అమ్మాయిని తీసుకొని ఫోటో తీయమని చెప్పి తీసింది. సో మళ్ళీ నేను ఒకటి అక్క చూడండి చేసింది, ఆ ఫోటో తీసింది, ఫోటో పంపించాలన్నమాట. సో అయిపోతా ఉంటే నీళ్ళు వస్తా ఉన్నాయి, నీళ్ళు పడతా ఉన్నాయి పాపం. నీళ్ళు పడ అట్లా కన్యాదానం అయిపోయి కూర్చున్నారు. ఇంకా చాలాసేపు చూపించారు. మన పెళ్ళిళ్ళు అయితే టగటక అయిపోతుంది కదా, నీళ్ళు చేస్తారు. మరి రాములవారి కళ్యాణం మేము నిండకుండా అయిపోయింది, మేము మొత్తం చేసింది అనమాట. ఇంకా సాయంత్రం అక్కడ రాములవారి బొమ్మ ఉంది కదా, పక్కన అక్కడ దీపాలు వెలిగించి బాగా చేస్తారు. అందరు కూర్చొని మంది ఫుల్ అయిపోయింది, వస్తా ఉన్నారు. ఒక్కొక్కరు ఉడకపోతే మొత్తం విసురుకోవడమే సరిపోయింది అందరూ. ఇంకా తర్వాత ఏమో అబ్బాయి వాళ్ళకి పాలు పోయమని చెప్పింది, కొబ్బరి బోనం మీద కన్యాదానం అప్పగించాలన్నమాట. పచ్చిపాలు
తీసుకొని కొబ్బరి బోండం మీద పోస్తున్నారు అన్నమాట. కర్మదానం దానం అని చెప్పేసి కాళ్ళు కడగబోతున్నాక అది చూపించింది అన్నమాట అయ్యగారు. అంటే డీటెయిల్గా చూడలేదు నేను ఎప్పుడు, దూరం దూరంగా ఉండే చూసేది. పోయినసారి కూడా చూసినా కానీ అంత అటు ఇటు కొంచెం ప్లేస్ లేకుండా అటు ఇటు చూసుకొని ఇప్పుడు దగ్గర ఉండి మరీ చూసుకుంటా నిలబడ్డాను. అది అయిపోయింది. కూర్చొని ఒప్పుకుంటాను చూడండి. అది ఇక్కడ ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఏం చేస్తున్నారు, జీలకర్ర బెల్లం పెడుతున్నారు అనమాట. ఇంకా ఇప్పుడే వచ్చింది మా ఫ్రెండ్, ఆమె సేపు వంటల దగ్గర వేసి అన్ని రెడీ చేసి వెళ్ళిపోయి ఫ్రెష్ అప్ అయి వచ్చింది అన్నమాట. ఇంకా ఇంకా అందరికి రాగానే ఆ పూలన్నీ ఏం చేసుకుంటామని చెప్పేసి ఆ కవర్తో వారేసుకొని అందరికి పూలు ఇస్తాను. ఇంకా రాజేశ్వరి వచ్చేసింది, అందరిని టెంకాయలు పట్టుకొని వచ్చింది, అక్షంతలతో ఇంట్లో కలుపుకొని వచ్చేసింది. కానీ నేను అలాంటివి ఏం తీసుకొని లేదు. పులిహోరలో ఒక 5 బొబ్బర్లు వేసుకొని వెళ్ళింది అమ్మవారికి, మామిడి పులిహోర తీసుకొని. ఇంకా ఇక్కడ వెనకాల కూర్చున్నాను. ఆమెకు మనం మొత్తం అని ఆమె తిరుపతి సేవకు వచ్చింది. తను వాళ్ళు మన్నరాలు తెలియదు కలవలు అనమాట. వెళ్ళి తన దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా. అప్పటికి జీలకర్ర బెల్లం వెళ్తున్నాను. ఆ కూర్చొని తీసిన అనమాట లాంగ్ ఉంది. సో అది అయిపోయింది. ఇంకా అయిపోయినాక అక్షంతలు వేస్తున్నారు అన్నమాట. అక్షంతలన్నీ తీసుకొని ఇట్లా ఆనిచ్చి అక్షంతలు వేస్తున్నారు. తర్వాత కాలుబొట్టు అన్నమాట, కాలుబొట్టు పెట్టిస్తున్నారు. కాలుబొట్టు అయ్యగారిలో తీసుకొని వేస్తే సర్ది పెడుతున్నాయి. తర్వాత అక్షంతలు అన్నమాట. అక్షంతలన్నీ కలిపింది లోపల వేసుకోవడం కాదు, అందరితో కల్పించింది అన్నమాట. కల్పించినట్టు కాలుబొట్టు వేసింది అన్నమాట. ఇట్లా కాళ్ళు ఫస్ట్ ఇట్లా చేతిలో కానిపించి రామయ్య గారి చేతిలో కానిపించి అయ్యగారు కళ్ళ కట్టుకొని మెల్ల వేస్తుంది. తర్వాత తలంబ్రాలు కలిపి తలంబ్రాలన్నీ పోసుకున్నారు. ఇంకా పోయడం అంటే వాళ్ళ అయ్యగారు చేతిలో తీసుకొని పోసినాక తర్వాత అందరికీ ఇచ్చి కొందరు పాదల దగ్గర పోయిన తర్వాత చెట్టగా పొందిన అందరితో పోపించింది అనమాట. అక్కడ ముందు ఉన్న వాళ్ళని పోయిన మీరు కూడా అని చెప్పేసి ఆ చెట్టగా పొందిగా పోపించింది అన్నమాట. అందరికి కూర్చుంది. ఇట్లా జరిగింది. సో అందరు పోసిన తర్వాత మంగళహారతి నీరాజనం సమర్పించింది. సో అయ్యగారు వచ్చింది, అందరికీ అక్షంతలు చేతిలో పెడుతున్నాడు. హారతి ఇచ్చేసింది. మొత్తం నిండా టైట్ అయిపోయిన జనం ఒక్కపోత నిలబడిపోయింది. ఇంకా సో గాలి వస్తలే ఆడతలు కొబ్బరికాయలు కొట్టడం ఫుల్గా ఇంత రష్ అయిపోయింది అనమాట. సో అయిపోయింది. ఇంకా అక్కడ రామరసం అందరికీ రామరసం వచ్చేసింది అన్నమాట. పెద్ద గిన్నెలు వేసి రామరసం అని వడపప్పు వచ్చింది అనమాట. సో కూర్చొని కొందరు బాటిల్లో పట్టుకొని మరీ తాగుతున్నారు. సో దగ్గరికి వెళ్ళి కంకణాలు కట్టేసుకొని నేను దర్శనం చేసుకుని తర్వాత వాళ్ళు విగ్రహాలను కదిలిచ్చింది అనమాట. బయటకు వచ్చేసరికి భోజనాలు రెడీ అయినా కూడా మన జనం మొత్తం లైన్ చెప్పేసి ఫుల్గా ఒక్క నిమిషంలో మొత్తం గుడి మొత్తం ఖాళీ అయిపోయింది. మొత్తం బయటకు వచ్చేసింది. అంటే టైం దాటిపోయింది, అప్పటికి 1:30 అయిపోయింది అన్నమాట. సో ఎండ మహిళలు కదా ఫుల్ లేస్ ఎక్కువ ఉన్నారు. జెంట్స్ అటు సైడ్ చాలా తక్కువ ఉన్నారు అన్నమాట. చిన్నగా తీసుకపోయినాయంట చేస్తారు. ఇక్కడ నాగప్రతిమలు ఉంటాయి చెట్టు కింద. సో ఏది మొక్కితే అవి జరుగుతాయి ఖచ్చితంగా. ఇంకా భోజనాలు కమిటీ మెంబర్స్ ఉన్నారు. మా రాజు కూడా వచ్చేసింది, పిలిచింది. సో భోజనాలు మగవాళ్ళు తక్కువ ఉన్నారని మేము అవుతున్నాం అనమాట. ఇంకా బయటకు వచ్చినాం. ఒకసారికి మా సభకు వాళ్ళు తింటున్నారు. సో ఇదండి వీడియో. థ్యాంక్ యూ.